బాబు ఆపు. జగదాత్రి, జగదాత్రి, అటువైపు పోని బాబు. అలాగే మేడం. వాళ్ళని ఫాలో అవ్వు. జగదాత్రి, త్వరగా పోనివ్వు. అమ్మ జగదాత్రి, నువ్వు పోని బాబు. ఇదిగో ఇదిగో బాబు డబ్బులు. జగదాత్రి, ఆ బిల్డింగ్ లో ఉంది మీనన్నే అంటావా దాత్రి? మన అనుమానం నిజమైతే, మన కళ్ళ ముందు జరుగుతున్నవి నిజమైతే అక్కడున్నది మీననే అయ్యుండాలి. అక్కడ ఎవరున్నా మనకి మన ప్రశ్నలకి అన్నిటికీ సమాధానం దొరుకుతాయి. అవును. ఇదేంటి ఉమెన్స్ హాస్టల్లోకి జగదాత్రి వాళ్ళు అంత కంగారుగా ఎందుకు వెళ్లారో? వెళ్ళి ఇంతసేపు అయింది, ఇంకా రావట్లేదేంటి? ఏదైనా పని మీద వెళ్ళారా? జగదాత్రి కేదార్ల లోపలికి వెళ్ళి జేడీ కేడీలా బయటకొచ్చారంటే అంటే జగదాత్రినే జేడీనా? జగదాత్రి వాళ్ళమ్మ కోరుకున్నట్టు మాకెవరికి తెలియకుండా పోలీస్ ఆఫీసర్ అయిందా? అంటే ఎన్ని రోజులు ఆ ముసుగు వెనక ఉండి తన పుట్టింటిని అత్తింటిని కాపాడుతుంది. మా కళ్ళ ముందు పెరిగిన జగదాత్రినా? ఎవరు మీరు? పవరు, అంత పెద్ద పదవి ఉండి కూడా నాతో మాటలు పడిందా? నా భర్త వస్తువులున్న గదిలోకి రావద్దని చెప్పాను కదా, పోవే. నా గొంతులో ప్రాణం ఉండగా మీరు మళ్ళీ ఇంట్లో అడుగు పెడితే నేను చచ్చినంత ఒట్టే. నువ్వు నీ తల్లి ఈ కుటుంబం కోసం త్యాగాలు చేస్తుంటే నేను మాత్రం నిన్ను మా వదిన్ని అవమానిస్తూ పాపాలు మూట కట్టుకున్నాను. మీనన్ చావు వెనుకున్న మిస్టరీ ఇవాల్టితో తీరిపోవాలి. పద. ఇప్పటికైనా నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరాలి. అమ్మా జగదాత్రి, జగదాత్రి, ఆ కౌశికి ఫ్యామిలీని ఎందుకు ఏమి చేయలేకపోతున్నానో, ఎందుకు చంపలేకపోతున్నానో తెలియడం లేదురా. అందుకే కౌశికి దగ్గర తీసుకున్న 10 కోట్లతో తన కంపెనీనే కూల్చేయబోతున్నాను. లొకేషన్ ఇదే కేడి. బయట రౌడీలు కూడా ఉన్నారు. లోపల ఎంతమంది ఉన్నారో తెలియజేడి. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
ఏమైంది బాయ్? కిందేదో కారు వచ్చినట్టుందిరా. ఎవరైనా వస్తే మనకి ఇన్ఫార్మ్ చేయమని మనల్ని ఒకరిని పెట్టాను బాయ్. అయినా వాడు లోపలికి రాలేదంటే కిందేదో జరిగి ఉంటుంది. జేడి 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 ఇక్కడికి ఎలా వచ్చిందిరా? ఈ లొకేషన్ ఎవ్వరికీ తెలీదు. అలాంటిది ఇక్కడికి జేడి ఎలా వచ్చిందిరా? తెలీదు బాయ్. మన వాళ్ళు ఎవరి దగ్గర కూడా ఫోన్ లేవు. రై, జేడీకి నేను బతికున్నాను తెలియకూడదు. వెనక నుంచి వెళ్ళిపోదాం. పదండి పదండి. పదండి. మీనన్ 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 ఈ లోకల్లో అందర్నీ భయంతో పరిగెత్తించే నువ్వు భయంతో పారిపోతుంటే చాలా చాలా మజా వస్తుంది మీనన్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ప్లాన్ చేసావు మీనన్. ఒప్పేసుకుంటున్నాను, ఇంకో 25 ఏళ్ళు పోయినా నీ అంత ఇంటెలిజెంట్ గ్యాంగ్స్టర్ రాడని. ప్రపంచానికి నువ్వు చనిపోయినట్టు మాతోనే చెప్పించి అందరినీ నమ్మించి చీకట్లో కలిసిపోయి నీ శత్రువుల్ని దారికి అడ్డు లేకుండా చేయాలనుకున్నావు. కనబడకుండా దెబ్బ కొట్టాలనుకున్నావు, అంతే కదా? ఏంటి మీనన్ అలా చూస్తున్నావు? నిన్ను చూసి షాక్ అవ్వాల్సిన మేము ఏం జరుగుతుందో అర్థం కాక కళ్ళ ముందు కనిపిస్తుంది నిజమో కాదో తెలియక కన్ఫ్యూషన్తో మాకింత క్లారిటీ ఎలా వచ్చిందని ఆలోచిస్తున్నావా? అవును, నా గురించి నీకెలా తెలిసింది జేడి? నేను సర్ప్రైజ్ అటాక్ చేయడానికి చావుని గెలిచొస్తే నువ్వేంటి జేడి చాలా సింపుల్గా వచ్చి నాకే షాక్ ఇచ్చా.